హలో ఎవ్రీవన్, పొద్దున ఇడ్లీతో వచ్చాననుకుంటున్నారా? పొద్దుటే ఇడ్లీ తింటే హెల్తీగా మంచిది కదండి, అందుకనే ఇడ్లీలు అయితే వేసేసాను. తర్వాత ఇంకా మా మమ్మీ కోసం అయితే చిక్కుడుకాయలు అయితే ఉడకబెడుతున్నాను. ఇంకా రైస్ కూడా పెట్టేశాను. ఇంకా పప్పు టమాటో చేద్దాం, ఈరోజు ఫ్రైడే కదా అని డిసైడ్ అయిపోయాను. ఇవన్నీ చేసేలోపు ఇంకా నెక్స్ట్ డే మార్నింగే షిరిడి ప్లానింగ్ కదా, ఇంకా ముందు రోజే బట్టలన్నీ కూడా వాష్ చేసేసాను. ఇంకా మా వారు ఎంతో ఇష్టంగా మ్యాంగో అయితే తీసుకొచ్చారు, అది కూడా కట్ చేసి పెట్టేశాను. ఇంకా మ్యాంగో సీజన్ కూడా అయిపోతుంది కదా, ఇంకా లాస్ట్లో ఒక 2-3 కాయలు ఉంటే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాము. ఇంకా చట్నీ కూడా చాలా ఎక్కువగానే మిగిలిపోయింది. ఇంకా మిగిలితే రేపు మార్నింగ్ వేసుకుని తినేయచ్చు అనుకున్నాము. ఇంకా మా మావి తెచ్చిన బాదం పాలు ఇవన్నీ కూడా అక్కడ పెట్టేశాను. ఇంకా సర్దుకోవాల్సినవి మాత్రం ఆఫ్టర్నూన్ సర్దుదాం, మొత్తం అంతా కూడా ప్యాక్ చేద్దామని. ఇంకా మా వదిన దగ్గర నుంచి అయితే బ్యాగ్ అయితే తెప్పించాను. ఆ బ్యాగ్ కూడా నీట్గా అయితే క్లాత్తో తుడిచేసుకుంటే ఒక పని అయిపోతుంది అని చెప్పేసి ఆ క్లాత్ బ్యాగ్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఈలోపు మా మమ్మీ కోసం మా అమ్మమ్మ కోసం చిక్కుడుకాయ ఫ్రై కూడా అయిపోయింది. ఇంకా రైస్ కూడా అయిపోయింది. మా కోసం ప్రిపేర్ చేసుకున్న పప్పు టమాటో కూడా అయిపోయింది. ఈరోజు అయితే అసలు పప్పు టమాటోలో అనిపించలేదు మాకెందుకు. బట్ తినేసాం ఫైనల్లీ. గిన్నెలు కూడా వాష్ చేసేసుకున్నాం. వీడియో నచ్చితే చివరిలో లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.